సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. సో మనం లాస్ట్ క్లాస్లో కావాలి అంటే ఎలా చెప్పాలో, ఎలా మనము పదాలు సెంటెన్స్లో రూపంలో వాడాలో మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి ఇంకా కొన్ని పదాలు, మీ ఇష్టాలను అయిష్టాలను ఎలా తెలపాలి హిందీలో, దట్టు ఎలా హిందీలో మీరు మీ ఇష్టాన్ని, అంటే నాకు ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అని అంటాం కదా. నాకు ఇది నచ్చింది, నచ్చలేదు అని చెప్తాము. సో వాటిని మీరు ఎలా చెప్పాలి హిందీలో. సో ఈరోజు మనం అవి నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? అయిష్టాలను హిందీలో వ్యక్తపరచడం ఎలా. ఓకే. సో మనం అనుకుంటా ఏదో వస్తువు నచ్చింది, నాకు ఇల్లు నచ్చింది, ఇల్లు బాగుంది అని అంటాం కదా. సో వాటిని హిందీలో ఏమంటారు? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో దాన్ని హిందీలో ఎలా అంటారు? ఆ ఇష్టం అనే ఒక్కటే పదం ఉంది కదా, ఆ ఇష్టాన్ని హిందీలో ఏమంటారు? నచ్చింది, నాకు ఈ డ్రెస్ నచ్చింది అని అంటాము. సో ఆ నచ్చింది అనడాన్ని హిందీలో ఏమంటాము? సో ఇలా మనము ఈరోజు మన ఇష్టాలను అయిష్టాలను తెలపడానికి కావలసిన ఒక చిన్న పదము, దానికి సెంటెన్స్ ఎలా నేర్చుకోవాలో మనం ఈరోజు చూద్దామా మరి. సో ఇష్టము అంటే హిందీలో పసంద్. ఏమంటారు? పసంద్. పసంద్ అంటే ఇష్టం. పసంద్ అంటే ఇష్టం. సో దీనికి రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ మనం చూద్దాం. సో ఇక్కడ ఏముంది? పసంద్ కదా. సో దీనికి బిర్యానీ, घर, పన్నీర్. పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం కదా, పన్నీర్. తుమ్. సో ఇక్కడ రంగు కూడా మనం యాడ్ చేస్తున్నాము. లాల్ రంగు అనుకోండి. ఓకే. సో ఇది చూడండి, ఇక్కడ ముఝే ఆల్రెడీ మీకు మనం తెలుసుకున్నాము ఫస్ట్ క్లాస్లో. ఏంటి ముఝే అంటే నాకు. ముఝే పన్నీర్ పసంద్ హై, నాకు పన్నీర్ అంటే ఇష్టం. ముఝే బిర్యానీ పసంద్ హై, నాకు బిర్యానీ అంటే ఇష్టం. సో ఇక్కడ ఇష్టాన్ని మనం చెప్తున్నాం హిందీలో. నాకు ఇష్టమైన వస్తువు చెప్పాలి హిందీలో ఎలా అన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. ఘర్, ముఝే ఉస్కా ఘర్ పసంద్ హై అంటే వాళ్ళ ఇల్లు నాకు నచ్చింది. ఓకే. ముఝే పన్నీర్ పసంద్ హై, ముఝే తుమ్ పసంద్ హో, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అని అంటాం కదా. సో అది ఎలా చెప్పాలి? హిందీలో చెప్పాలి. మీరు ఎవరితోనన్నా హిందీలో చెప్పాలి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలనుకుంటున్నారు. సో హిందీలో చెప్పాలంటే ఎలా మరి? ముఝే తుమ్ పసంద్ హో. ఓకే. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మాయి అని చెప్తాం కదా, చెప్పాలనుకుంటారు కదా. సో దాన్ని ఎలా చెప్పాలి హిందీలో? చాలా సింపుల్, ముఝే తుమ్ పసంద్ హో. ఓకే. సో నెక్స్ట్, మీకు ఏదైనా పర్టికులర్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది. సో దాన్ని ఎలా చెప్పాలి? ముఝే లాల్ రంగ్ పసంద్ హై, ముఝే లాల్ రంగ్. ఇక్కడ లాల్కి బదులుగా మీరు మీకు ఇష్టమైన రంగుని మీరు యూస్ చేయొచ్చు. అలా యూస్ చేసి దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటి? ఇష్టం. ఇష్టం అంటే ఏమంటారు హిందీలో? పసంద్. ఓకే. చూడండి ఇక్కడ ముఝే బిర్యానీ పసంద్ హై, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ముఝే ఘర్ పసంద్ హై, ముఝే ఉస్కా ఘర్ పసంద్ హై, ముఝే మేరా ఘర్ పసంద్ హై. ఓకే. ఇలా ముఝే పన్నీర్ పసంద్ హై, పన్నీర్కి బదులుగా మీరు ఇంకేదైనా పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకో కొత్త సెంటెన్స్ అవుతుంది. ఓకే. ముఝే తుమ్ పసంద్ హో, నాకు నువ్వంటే ఇష్టం. ఓకే. ముఝే లాల్ రంగ్ పసంద్ హై, లాల్ ఇక్కడ తీసేసి ఏదైనా రంగు మీరు వాడి దాన్ని కంటిన్యూ చేయొద్దు. ఓకే. సో పసంద్ హై ఇష్టం ఉంది అని చెప్పుకున్నాము. సో మరి ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా ఒకటి ఉండాలి కదా, ఎలా దాన్ని ఎలా వాడాలి అది చూద్దామా మరి. సో సేమ్ సెంటెన్స్, పసంద్ అంటే ఇష్టం కదా, పసంద్ నహీ, పసంద్ నహీ హై అంటే ఇష్టం లేదు. ఓకే. సో దీన్ని మనం రెండు విధాలుగా వాడుతున్నాం, ఇష్టం ఉంది, ఇష్టం లేదు. ఓకే. సో నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు అని అంటాం.
అలా నువ్వంటే నాకు ఇష్టం లేదు అనడానికి ఏమంటాము? పసంద్ నహీ హే. ముझे तुम పసంద్ నహీ హో, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీతో మాట్లాడను, ఇలా అంటాం కదా, దాన్ని ఏమంటారు? ముझे तुम పసంద్ నహీ హో. ఓకే. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, సో వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం ఉండదు, నాన్ వెజ్. ముझे నాన్ వెజ్ పసంద్ నహీ హే, నహీ పసంద్ నహీ హే. ఓకే. నాకు నువ్వు నచ్చలేదు, ముझे तुम పసంద్ నహీ ఆయే, నాకు నువ్వు నచ్చలేదు, నాకు బిర్యానీ నచ్చలేదు. ఇలా నచ్చలేదు అని చెప్పడానికి కూడా సేమ్ వర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఇష్టం ఉంది, నచ్చింది, నచ్చలేదు. ఓకే. వీటికి అన్నిటికీ మనం ఒకటే పదాన్ని వాడతాం. వాళ్ళ ఇల్లు నాకు బాగా నచ్చింది, వాళ్ళు బాగా పెట్టుకున్నారు, వాళ్ళ ఇల్లు నాకు నచ్చింది అని అంటాం కదా. సో నచ్చింది అనడానికి కూడా మనం ఏం వాడుతున్నాం ఇక్కడ? పసంద్ హై. నచ్చలేదు అనడానికి పసంద్ నహీ హై. సింపుల్, ఒకటే వర్డ్ని ఇష్టాన్ని అయిష్టాన్ని రెండు విధాలుగా మనము యూజ్ చేస్తున్నాం. అందులో ఇష్టం ఒకటే కాదు, నచ్చింది. కొంతమంది ఇష్టాన్ని కాకుండా నచ్చింది అని చెప్తారు, దానికి కూడా మనం ఇదే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ముझे उसका घर పసంద్ నహీ ఆయా, నాకు వాళ్ళ ఇల్లు నచ్చలేదబ్బా అని అంటాము. సో పసంద్ నహీ ఆయా అంటే నచ్చలేదు, ఇష్టం లేదు. ఓకే. ముझे పన్నీర్ పసంద్ నహీ. చాలామందికి ఇంకొకటి విషయం తెలుసా మీకు? పెరుగు అంటే చాలామందికి ఇష్టపడరు, కొంతమంది అసలు పెరుగు అంటేనే ఆ స్మెల్ అంటేనే పడదు. అలాంటి వాళ్ళు దాన్ని ఎలా చెప్పాలి? పెరుగు అంటే దహీ. ముझे దహీ పసంద్ నహీ, నాకు పెరుగు ఇష్టం లేదు. ఓకే. నాకు పెరుగు ఇష్టం లేదు అనడాన్ని ఏమంటాము? ముझे దహీ పసంద్ నహీ హే. సో ఇలా మనము మన ఇష్టాలను అయిష్టాలను మనము చెప్పేయచ్చు. సో ఇక్కడ కొన్ని పదాలను వాడాను కదా, దీన్ని మీరు యాడ్ చేసుకొని మీకు కావాల్సింది ఈ బ్లాగ్లో పెట్టుకొని మీకు కావాల్సిన సెంటెన్స్ని మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు చెయ్యండి, చాలా తొందరగా మీ ఇష్టాన్ని చెప్పొచ్చు. ఎవరికైనా ఇష్టం ఉందా ఇష్టం లేకున్నా మీరు హ్యాపీగా చెప్పేయచ్చు. ఎందుకంటే మీకు ఆబ్వియస్గా పదం ఏంటో మీకు ఎలా చెప్పాలో మీకు తెలిసింది కనుక మీరు కంపల్సరీగా ఎలాంటి భయం లేకుండా మీ ఇష్టాన్ని అయిష్టాన్ని చెప్పేయచ్చు, దట్టు హిందీలో. ఓకే. సో ఇక్కడ పసంద్ నహీ హే, పసంద్ హే నేర్చుకున్నాం కదా. సో ఇంకా దీనికి మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు చెప్తున్నాం. ఓకే. నచ్చలేదు అనడానికి కూడా ఇదే చెప్తామండి. ఓకేనా. నచ్చలేదు, నచ్చింది, వీటన్నిటికీ ఒకటే వర్డ్ మనం ఏమి యూజ్ చేస్తాము? పసంద్ హై, పసంద్ నహీ హై. సో దీన్ని మనము యూజ్ చేస్తాము. సో మీరు ఇంకా ఇలా మాట్లాడాలి అనుకుంటే వీటిని డిఫరెంట్ వర్డ్స్, ఈ బ్లాగ్లో డిఫరెంట్ వర్డ్స్ని పెట్టి మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.